వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రమయ్యా. తండ్రి, మా యొక్క సంఘస్థులతో ప్రభువా మీరు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడిన ఆయన, ఎటువంటి ఆయన ఆటంకాలు లేకుండా ప్రభువా తండ్రి మా బిడ్డలు వాక్యం వింటుండగా తండ్రి ప్రతి ఒక్కరినైనా శ్రద్ధ కలిగి వినేటువంటి జ్ఞానము దయచేయమని, నన్ను కూడా మీరు మీ బోరగా వాడుకోండి తండ్రి. ఆయన మీరే నాతో తండ్రి మా ద్వారా వారితో మాట్లాడమని విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు ఆశీర్వాదాలు కావాలని అందరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో నా కుమారుడు దీవించబడాలి, లేకపోతే నా కుమార్తె దీవించబడాలి, నేను మంచి ఆరోగ్యంతో ఉండాలి, నా బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో మనం కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే అంతకంటే ముందుగా మనము కొన్ని విషయాలు చేయాలి. ఈరోజు మనం చూసినప్పుడు కూడా అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఏ వయసులో ఇచ్చాడు? అప్పటికి 100 సంవత్సరాలు. మరి దానికి కారణము ఆశీర్వాదమే. దానికి కారణం ఏంది? అబ్రహాము యొక్క ప్రవర్తన ఎలా ఉందో దేవుడు గమనించాడు. అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా దేవుడు గమనించాడు. ఆశీర్వాదం అనేది ప్రతి కుటుంబానికి దేవుడు ఉచితంగా ఏమి ఇవ్వడు. అది తెలుసుకోవాలి మీ అందరూ కూడా. అలా లేకుండా నాకు జ్ఞానం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఒక్కసారిగా నేను గొప్పవాడిని అయిపోవాలి, ఇలాంటి ఉద్దేశాలు మనం చూస్తూ ఉంటాం ఈ రోజున చాలా మందిలో. అది సాతాను ఆలోచన. ఎప్పుడైతే మనం అలా అనుకొని ముందుకు వెళ్తామో వెంటనే మనం పడిపోతాం. దేవుని యొక్క నడిపింపు ఉండాలి, దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి. అదే సమయంలో మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి గమనిద్దాం. ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎలాంటి వారికి ఇస్తారు ఒకసారి మనం చూద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చిన దాన్ని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీకు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. యెహోషువతో దేవుడు అంటున్న మాట, నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలా? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు చదివి దాని ప్రకారం నువ్వు ఆచరించాలా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆశీర్వాదాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, అదేవిధంగా వాక్య ప్రకారంగా జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది చదవడం ప్రాముఖ్యం కాదు, కానీ మనం ఏం చేయాలా? వాక్య ప్రకారంగా మనము జీవించాలి. అందుకే అంటున్నాడు, ఏమంటాడు ఇంక చూడండి అక్కడ, నీవు ఎడమకు గాని కుడికి గాని తొలగకూడదు. ఈరోజు మనం పోతా ఉంటాం మార్గంలో, ఎవరన్నా ఫ్రెండ్స్ కనిపెడితే వెంటనే మనసు మారిపోతుంది. అప్పుడు దాకా బాగుంటావు, ఎవరో ఒకరు చెప్తారు వచ్చి వెంటనే మార్గానికి మార్చేస్తావు.
రారా సినిమాకి వెళ్దాం రారా అంటే సినిమాకి వెళ్ళిపోతావు. కారణం ఏంటి? నీలో నిలకడ లేదు. నీలో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ నీలో మార్పు లేదు. దేవుని వాక్యం వినడం అనేది ప్రాముఖ్యత కాదు, కానీ దేవుని వాక్యాన్ని వినాల్సిందే, చదవాల్సిందే. అదే సమయంలో ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా మనము జీవించినప్పుడు ఏమవుతుందంటే నీవు కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగిపోవు. జాగ్రత్తగా వినండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు నీకు ఎదురొస్తాయి, ఎన్నో ఆకర్షణలు నీకు ఎదురొస్తాయి. అయినప్పటికీ కూడా నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపో. ఆ విధంగా తొలగిపోకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి. ప్రాముఖ్యం. ఈ రోజున మనం చూసినప్పుడు చదివేవారు ఎక్కువైపోయారు, వాక్యాన్ని బోధించేవారు ఎక్కువైపోయారు, వినేవారు కూడా ఎక్కువైపోయారు, కానీ ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన చెప్తుంది వాళ్ళ గురించి, మీరు దేవుని వాక్యాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని. అంతేనే కదండి? మనకు వాళ్ళ ప్రవర్తన మనకు బోధిస్తుంది ఏమని, వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని. ఈ రోజున మన ప్రవర్తన బాగుందంటారా? ఈరోజు మనతో దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, నీ ప్రవర్తన మరి దేవుని వాక్యానుసారంగా ఉందా? నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? మరి దేవుని వాక్యాన్ని వింటున్నావా? మరి ఆ విన్న వాక్యము, చదివిన వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటున్నావా? నీ జీవితంలో ఆ వాక్యాన్ని ప్రతి అడుగులో నువ్వు అన్వయించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా పరిశుద్ధాత్మని దగ్గర నివసించదు, నీలో ఉండదు. జ్ఞాపకం పెట్టు. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం, రకరకాల బోధలు అయిపోయి ఉంటాయి. కారణం ఏంటి? సాతానుకి వారు ప్రాముఖ్యత ఇస్తున్నారు. జాగ్రత్త గమనించండి. ఎవరైతే ఈ రోజున వాక్యంలో బలహీనంగా ఉన్నారో వారు ఆ తప్పుడు బోధలకు వాళ్ళు ఆకర్షితులైపోతారు. జ్ఞాపకం పెట్టుకోండి. అదే సమయంలో బలహీనులై లోకం వైపు వెళ్ళిపోతారు. నువ్వు బయటికి కనబడతావు ఆదివారం మాత్రం మందిరంలో, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు లోకానుసారమైన జీవితం అంతే. మళ్ళీ ఆదివారం వస్తుంది, బైబిల్ తీసుకుంటావు, మందిరానికి వస్తావు, కొత్తగా ప్రవర్తిస్తావు ఆ రోజున. మరి దీన్ని ఏమంటాం? మరి ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం అండి? ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం నీ కుటుంబంలో? రాదు. నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీవు మారకుండా నీ కుటుంబాల్లో దీవెనలు రావు. జ్ఞాపకం పెట్టుకోండి. అది నేను చెప్పడంలే, అది వాక్యం అంటుంది. ఏమంటుందండి? నీవు దేవుని వాక్యాన్ని చక్కగా చదివి దాని ప్రకారంగా నీవు జీవించాలి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటావో, అప్పుడు అంటున్నాడు ఆయన, ధైర్యముగా ఉండుము. ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనతో దేవుడు తోడుగా అంటే మనకు దీవెనలు రావా? ఖచ్చితంగా వస్తాయి. జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలోచించాలండి. ఆ రోజు దేవుడు యెహోషువతో మాట్లాడుతాను. ఈ మాటలన్నీ కూడా, యెహోషువా, మీ పితరులు చనిపోయారు, మీ పితరులు ఏమైతే నీకు ఆజ్ఞాపించారో ఆ వాక్య ప్రకారంగా జీవించు. ఆ విధంగా నువ్వు జీవించి నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి. నీవు ఎప్పుడు కూడా దిగులు పడకు, జడియకు, నేను నీ మార్గం అంతా నీకు తోడుగా ఉంటాను. మరి ఆ దేవుడు మరి దేవుడు కాదా? చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఈరోజు మన దేవుడు ఆయనే. మరి ఆ రోజు ఆయన వారికి చెప్పంగా ఆ మాట మనకి ఈరోజు వర్తించదండి. మరి ఆశీర్వాదాలు నీకు ప్రార్థన చేస్తే వచ్చేస్తాయా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీ అనారోగ్యం తగ్గిపోద్దా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే? ఎప్పుడు నీలో మార్పు రావాలి, నీలో విశ్వాసం ఉండాలి, దానితో పాటు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థన నా ప్రార్థన కలిసినప్పుడు మాత్రమే నీ జబ్బు దేవుడు నయపరుస్తాడు. ఇవన్నీ ఉండాలండి. ఇక నువ్వు మారాలని చెప్పరు. ఇవన్నీ చెప్పకపోగా నా గొప్పతనం, నేను ప్రార్థన చేసే తగ్గిపోయింది శక్తి
దేవునిలో శక్తి ఉందండి, దేవుని ద్వారా శక్తి. అంతే, నాలో ఉన్న దేవునికి శక్తి. ఆ శక్తి నీలోకి ప్రవహింపాలంటే, ఆ శక్తి నీలో కార్యాలు చేయాలంటే మొదటిగా నీవు మారు మనసు పొందాలి. మొదటిగా నిన్ను నీవు మార్చుకోవాలి. మొదటిగా నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలి. నువ్వు వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎప్పటి నుంచి? సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు, మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చినంత వరకు జాగ్రత్త పడుతూ రావాలి. బ్రతుకులో జాగ్రత్త పడుతూ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు దేవుడిని అడిగినప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఒక ధూపంలాగా ఆయనకి వెళ్ళినప్పుడు, ఆ ధూపాన్ని చేరినప్పుడు అప్పుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు అంత కాదు, ఇప్పుడంతా కూడా పలానా పాస్టరు దయ్యాలు బాగుపడతాడు, పలానా పాస్టరు అది బాగుపడతాడు, పలానా పాస్టరు. ఏంది పాస్టర్లో శక్తి ఉండదు? మన దేవుడు శక్తిమంతుడు. మన దేవుడి గురించి చెప్పాలి గొప్పతనం. నాలో ఏముందండి? మొదటిగా నీలో ఉంటది కార్యం. నీలో కార్యం లేకుండా, నీలో ఒక విశ్వాసమో నమ్మకమో లేకుండా మరి దేవుడు ఎలా కార్యం చేస్తాడు? కనుక మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రావాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకోవాలండి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఈరోజు మనం ఆదివారం దీనికి జిప్పేస్తాము బైబిల్కి, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం బైబిల్ జిప్ తీస్తాము. ఆశీర్వాదాలు ఏ విధంగా వస్తుందండి? ఏ భాష చేస్తే వస్తుంది? వాక్యానికి అది అనుకూలమైనది కాదండి. ముందు వాక్య ప్రకారంగా జీవించు, ధైర్యంగా బ్రతుకు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. అప్పుడు అంటున్నాడు, నీ మార్గముకు నేను తోడుగా వస్తాను అంటున్నాడు. చూడండి, మరొక వాక్య భాగం చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించాలంటున్నాడు. ఆ వాక్యాన్ని ధ్యానించేవాడే దీవించబడతాడు. ఆ మాటకు అర్థం అదే. ఎప్పుడు? ఒక పూట కాదు, ఒక గంట కాదు, ఒక అరగంట కాదు, ఆదివారం మాత్రమే కాదు, దివారాత్రములు దాన్ని మనము ధ్యానించాలి. వాక్యాన్ని వాళ్ళు దీవించబడతారు అంట. నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒక ఫలభరితంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక చెట్టు నీటి కాలువన ఉంటుందో ఆ విధంగా వారు కూడా ఫలిస్తారండి. దీవెనలు కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ పెద్దకి ఒక ఆశ ఉంటుంది, నా కుటుంబం దీవించబడాలా, నేను అందరిలో మంచిగా ఉండాలా, మంచిగా బ్రతకాలా అని కోరుకుంటారు. గమనించండి ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దీవెనలు కావాలని కోరుకుంటున్నారు, కరెక్టే. ఆలోచించండి, మరి ఎంత సమయం నువ్వు వాక్యం చదువుతున్నావు, ఎంత సమయం నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు? కీర్తనలు 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. దేవుని యొక్క పర్వతానికి ఎక్కేది ఎవరు? ఇక ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడేవాడు. ఈరోజు చాలా మంది చర్చలు నిలబడరు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి వాడికి. మీరు చెప్పండి ఇప్పుడు నాకు, ఈ రోజున ఎవరైతే మందిరంలో నిలవలేకపోతున్నారు అంటే వారికి లక్షణాలు లేవు అని అర్థం చేసుకోవాలి. అంతేనా కదండి? పైన ప్రశ్న ఏముంది? పర్వతం మీద ఎక్కదగిన వాడేవాడు, పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు. దేవుని వాక్యం వాడు తప్పులు చూపిస్తుంది కాబట్టి వాడికి ఎలా ఉంటది? శోధనగా, మంటగా, వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటది. ఎవరు నిలబడతారు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్. వ్యర్థమైన ఈ లోకంలో చాలా ఉన్నాయి, వాటి మీద మనం మనసు పెట్టకూడదు. ఇంకా కపటముగా ప్రమాణం చేయకూడదు. ఈరోజు చాలా మంది ప్రమాణాలు చేస్తారు. డబ్బులు కావాలంటే అడుగుతారు, వెళ్ళి డబ్బులు వేయ మళ్ళీ ఇస్తామని. ఇంకా డబ్బులు ఇచ్చేటప్పుడు ఉంటుందండి, అసలు ఫోన్ ఎత్తరు, అసలు కనబడరు, అసలు మాట్లాడరు. అడిగితే ఏమంటారండి? ఇస్తాంలే, అడగపోతాం ఇవ్వకుండా. కపటముగా ప్రమాణం చేయకూడదు. ఈరోజు ఈ ప్రమాణాలు ఎక్కువైపోయినాయి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము. మన చేతులతో మనం ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు.
గమనించండి. ఇంకేమంటున్నాడు? శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. మన హృదయం మంచిగా ఉండాలి. ఈరోజు చాలా మందికి కూడా మంచి హృదయం ఉండదు. మనిషి ముందేమో మనిషిని బ్రహ్మాండంగా పొగిడేస్తారు, పక్కకి వెళ్ళి చెప్పాల్సినవి చెప్పేస్తారు. అది మంచి హృదయం అంటది. యథార్థంగా ఉండాలి ఏదైనా సరే. తర్వాత చదవండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఆశీర్వాదము నీకు కావాలంటే ఇవన్నీ నువ్వు చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆశీర్వాదాలు కోరుకోవడం తప్పులేదు, మంచిదే, అది సహజమే. కానీ ఆశీర్వాదాలకి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కలిగి మనం జీవించాలి. మన ప్రతి అవయవం కూడా మనం దేవుని కొరకు ఉపయోగించాలి. అది ప్రాముఖ్యం. క్రైస్తవులుగా మనము ఇతరులకు అంటే మనం కొంత మాదిరికరంగా జీవించాలి. మన ప్రవర్తన విషయం మరొక వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, కరెక్ట్ గా ఆదివారం పెట్టుకుంటాం మన పని. ఆ రోజే మనకు మ్యారేజ్లు గుర్తొస్తాయి, ఆ రోజే మనకు వ్యాపారాలు గుర్తొస్తాయి, ఆ రోజే మనకు అన్ని పనులు గుర్తొస్తాయి. కనుక ఆదివారము అనేది చాలా ప్రాముఖ్యమైన దినము, అంటే ప్రతిష్ఠిత దినము. ఆ రోజు నువ్వేం చేయాలి? విశ్రాంతి దినము కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని ఆచరించాలి. దీవెనలు నీ కుటుంబంలో రావాలంటే ఆదివారం నువ్వు ఖచ్చితంగా మందిరానికి వెళ్లాల్సిందే. అందరితో నువ్వు కలిసి సహవాసం చేసుకోవాలి. ఈ యొక్క దినము చాలా పరిశుద్ధ దినము, ఇది ప్రతిష్ఠిత దినము కనుక మనము దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని ఆచరించాలి. ఆ రోజు మనము వ్యాపారం చేయకూడదు. నీకు ఇష్టమైన పనులు చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా బ్రతకాలి. ఆ రోజే నీకు లోక వార్తలు వద్దు, సెలవు కదా అని చెప్పి వెంటనే ఆ పక్కింటికో ఆ ఇంటికో పోవడం కాదు. లోక వార్తలు కదా నీకు కావాల్సింది. ఆదివారం రోజున వీలైతే ఆ రోజు మొత్తం కూడా నువ్వు దేవుళ్ళలో గడుపు. ఈరోజు నువ్వు దేవుళ్ళలో గడుపుతున్నావండి. ఈరోజు మన సంఘం చూస్తే ఉదయం అంతా చక్కగా మందిరంలో ఉంటున్నాం, సాయంత్రం మీరు స్వార్థకు వస్తున్నారు. అలా మనం బ్రతకాలి. ఆ రోజు మొత్తం మనం దేవుళ్ళలోనే బ్రతకాలి. మనం ఆ విధంగా చూడమందరం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క నేను నిన్ను ఎక్కిస్తాను. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. అప్పటి వరకు నీకు దీవెనలు రావు. మొట్టమొదటిగా నీలో మారాలి, నీలో పరివర్తన రావాలి. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఆదివారం రోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఆచరించాలి. అది దేవుని కొరకు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజున ఏ పని కూడా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నీ కుటుంబానికి దీవెనలు వస్తాయి. నేను నీతో ఈరోజు 3 విషయాలు మాట్లాడాను. ఒకటేమో మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. తర్వాత మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మూడోది మనం చూస్తే మనము దేవుని ఆదివారం ఏం చేయాలి? ఆత్మీయంగా మనము ఆచరించాలి, పరిశుద్ధంగా మనం దాన్ని ఆచరించాలి. అలా చేసినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆయన దీవెనలు ఇస్తాడు. కాబట్టి కృప దేవుడు మీ అందరికి కూడా దయచేయను కాక. ఆమేన్. అంటే మీ యొక్క ప్రేమను బట్టి ప్రభా, మీ యొక్క కృపను బట్టి నాయనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లో ప్రభా మీరు అధ్యక్షత వహించి తోడైనా నడిపించే విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా పాటల ద్వారా మీరు మా మహిళలు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగానైనా వాక్య పరిచయంలో కూడా మీరే ముందండి నడిపించాలి, మీకు వందనాలు ప్రభా. అంతండి మానసికులు ఏ విధంగా బోధని నిందించి ప్రభా ఫలింపు చేస్తాయనైనా ఆ విధంగా తండ్రి మా యొక్క హృదయంలో మీరు మాట తెలిసినైనా ఫలించే విధంగా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగానైనా చిన్న బిడ్డలు కొన్ని ప్రభావ వృద్ధుల వరకునైనా ఈ సన్నిధిలో చేతులు చాచిందినైనా వారి హస్తంపై ప్రభావ మీ హస్తం ఉంచినైనా నిరంతర ఫలం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇంకా ముందున్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడానైనా మీరే అధ్యక్షత వహించి ప్రభా కేవలం మీ నామములకు మాత్రమే భయంకరంగా ధరించుకోమని ప్రార్థిస్తూ మీకే సమస్త మహిమాదంతా ప్రభావాలు ఆరోపించుకుంటూ నీకే తినాడు మా ప్రభువు మీ శ్రీకుమారైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిమాడు వేడుకొంచున్నాం తండ్రి.